చెప్తే అర్థం కదా. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. నాన్న కుశల్ వచ్చాడు. హాయ్. జాగ్రత్తగా మాట్లాడు. ఆల్ ది బెస్ట్. హలో సార్. కూర్చో. నీ పేరేంటి? కుష్. కుశల్ సార్. ఏం చేస్తుంటారు? ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్షన్ చేస్తున్నాను సార్. డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. అంటే డైరెక్టర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక 3 to 4 years పట్టదు సార్. మరో సంవత్సరంలో మా అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మరి సంవత్సరం అంటే కష్టం సార్. అట్లీస్ట్ ఒక 2 years అయినా పడుతుంది. నేను చెప్పేది మా అమ్మాయి పెళ్లి గురించి. సార్ తను మీకేం చెప్పలేదా? చెప్పింది నా కూతురు పెళ్ళైన తర్వాత వెల్ సెటిల్డ్ లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇలా ఇన్కంప్లీట్ లైఫ్ కాదు. అర్థం కాలేదు సార్. 20 సంవత్సరాల క్రితం నా చెల్లెలు కూడా ఎవరినో ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చింది. సరే పెళ్లి చేశాను. ఒకరోజు కాల్ వచ్చింది. అన్నయ్య నేను అతన్ని భరించలేను, నాకు డైవర్స్ కావాలంది. ఆ కేసు కూడా నేనే డీల్ చేశాను. ప్రేమించుకోగానే పెళ్లి చేసుకోవాలనుకుంటారు, తర్వాత అడ్జస్ట్ కారు, గొడవలు పడతారు, మళ్ళీ డైవర్స్కి రావటం. అందుకే నా కూతురు పెళ్ళి నాకిష్టమైన వాడితో జరిపించాలనుకుంటున్నాను. మీ అమ్మాయి చెప్పింది సార్ మీరు ఒక రిటైర్డ్ లాయర్ అని, జాగ్రత్తగా మాట్లాడమని. కానీ ఇప్పుడు అదే రీజన్ వల్ల మీరు మా పెళ్ళి ఒప్పుకోకపోవడం కరెక్ట్ కాదేమో సార్. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని కాదు సార్. పెళ్ళి అయ్యాక ఎవరు గొడవ పడకుండా ఉన్నారు? అంతవరకు కాదు. మీరు చెప్పండి, మీ పెళ్ళి అయ్యాక మీ వైఫ్తో ఒక్కరోజైనా గొడవ పడకుండా ఉన్నారా? గొడవ పడ్డా కూడా మీరు ఎన్నేళ్ళు కలిసే ఉన్నారు కదా సార్. అయినా విడిపోవడం కలిసి ఉండడం అనేది మన ఆలోచన బట్టి ఉంటుంది. రేపు మా ఇద్దరికి పెళ్ళైనా కూడా మా ఇద్దరి మధ్యన గొడవ వచ్చినా మేము కలిసి ఉంటామనే నమ్మకం నాకు ఉంది, తనకి ఉంది. నాకు లేదు. అవసరం లేదు సార్, మీకు ఉండాల్సిన అవసరం లేదు. నాతో ఉండేది మీ కూతురు, తనకు ఉంటే చాలు. అయినా మా ఇంట్లో ఒప్పుకున్నారు సార్. మీకు ఒప్పుకోవడానికి ప్రాబ్లం ఏంటి? మీ నాన్నకు కూతురుంటే తెలిసేది. అయినా నిన్నెక్కడికి పిలిపించింది నాకీ పెళ్ళిష్టం లేదని చెప్పడానికి. అర్థమైతే వెళ్ళిపోవచ్చు. ఎప్పటికీ అర్థం కాదు సార్. లవ్ చేశాక పెళ్లి చేయడానికి మీ పేరెంట్స్ ఎందుకు ఆలోచిస్తారు? అస్సలు అర్థం కాదు. మీ ఇంటికి వచ్చి మీ నాన్న నొప్పి ఏమన్నా వచ్చా. నీకు నేనంటే ఇష్టం ఉంటే మీ నాన్న నొప్పి నన్ను పెళ్లి చేసుకో. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ అమ్మాయిని నేనే చేసుకుంటా. అసలు నిన్నేం మాట్లాడమన్నా నువ్వేం మాట్లాడావు? మా నాన్నని కన్విన్స్ చేసినట్టు మీ నాన్న కూడా చేయొచ్చు అనుకున్నాను, కానీ అంత స్ట్రాంగ్ ఉంటారని నాకేం తెలుసు. మళ్ళీ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అంట. అసలు అలా ఎవరన్నా ఛాలెంజ్ చేస్తారా? అలా చెప్తేనే కదా మనం కూడా స్ట్రాంగ్ ఉన్నట్టు తెలిసేది. ఒకవేళ మా నాన్న ఒప్పుకోకపోతే? ఏముంది, మీ నాన్న తెచ్చిన సంబంధం నువ్వు చేసుకో, నేను మా ఇంటి వాళ్ళు చూసిన అమ్మాయిని చేసుకుంటా. అలా కాదు, ఒకవేళ అంటున్నా.
ఒప్పుకుంటారో లేదో అని కాకుండా ఎలా ఒప్పించాలో ఆలోచించు. ఈలోపు నేను ఆలోచిస్తా. చూడు బిల్, వాళ్ళకు కూడా మీ అమ్మాయి నచ్చిందండి. మీరు ఓకే అంటే వాళ్ళు రేపే రావడానికి రెడీగా ఉన్నారు. ఓకే. మీరేమంటారు? అయ్యో దాందే ఉందండి, వాళ్ళు ఎప్పుడు వస్తానంటే అప్పుడు రావచ్చు, అంతే కదా. అయితే మరి రేపే రమ్మంటారా? అయ్యో తప్పకుండా అండి, సరే అండి, రేపు రమ్మని చెప్తాను. మీ ఇష్టం మీ ఇష్టం, మీరు చెప్పండి సార్. నాన్న, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. అలాగేదండి, మంచిది, ఉంటా. నాకు కూడా కుశల్తో పెళ్ళి ఇష్టం లేదు. కుశల్ని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది నాన్న? నువ్వు చిన్నపిల్లవి, చెప్పినా అర్థం కాదు. అసలు చెప్తేనే కదా నాన్న అర్థమయ్యేది. నీ జీవితాన్ని నా చేతులతో పాడు చేయమంటావా? కుశల్ని పెళ్లి చేసుకుంటే నాకేం కాదు నాన్న, మీరే అర్థం చేసుకోండి. మీకు అర్థం కావట్లేదా నేను కుశల్ని పెళ్లి చేసుకుంటానంటే? రేపొద్దున పెళ్లివాళ్ళు వస్తున్నారు, వెళ్ళి పడుకో, నిద్ర సరిపోదు. I love you. I love you. I love you. మా నాన్న నాకు వేరే పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. నీకేమైనా పిచ్చా? మనం పెళ్లి చేసుకోవాలంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది. ఇలా నేను మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఇలా చేసుకుంటే మీ నాన్న చెప్పిందే నిజమవుతుంది. మీ అమ్మ చనిపోయాక ఆయన నీకోసం రిటైర్ అయ్యారు, నువ్వు ఒంటరిగా ఉంటావని. అలాంటి ఆయన ఇప్పుడు మనం ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతామా? మందైనా పారిపోయి పెళ్లి చేసుకునేంత పిరికి ప్రేమ కాదు లావణ్య. ఆయన తప్పు, మన ప్రేమ నిజమని ప్రూవ్ చేయాలి లావణ్య. ఇలా పిరికితనంతో పారిపోకూడదు. నువ్వేం వరి కాకు, అంతా మన మంచిగా జరుగుతుంది. పెళ్లి వాళ్ళకి చెప్పండి, ఒక 3-4 రోజులు పోస్ట్ పోన్ చేద్దామని. ఎందుకండి? అమ్మాయికి ఏవో పనులున్నాయంట. అయ్యో అలానా? సరే అండి. ఓకే ఓకే. దేవుడా, ఎంత ధైర్యంరా! నా కూతుర్నే తీసుకెళ్తావా? ఒక్క నిమిషం సార్, ఆవేశం తప్ప ఆలోచన లేదన్నారే. ఇప్పుడు ఎవరు సార్ ఆవేశపడింది? మీరు కూడా ఆలోచించండి సార్. మీ అమ్మాయికి మీరు చూపించిన సంబంధం ఇష్టం లేక మిమ్మల్ని వద్దనుకొని నా దగ్గరకు వచ్చేసింది పెళ్లి చేసుకుందామంటూ. ఇది తప్పు అని తను ఇక్కడ తీసుకొచ్చాను. ఆలోచించాను కాబట్టి ఇవాళ మీ అమ్మాయి మీ దగ్గర ఉంది. అదే నేను ఆవేశపడుంటే? మీరు కూడా మా ప్రేమ గురించి ఆలోచించండి సార్. ఎప్పుడు మేము కలిసి ఉంటామో లేదా అని కాకుండా ఎందుకు కలిసి ఉండలేమని ఆలోచించండి. నాకు మీ అమ్మాయి కావాలి సార్. మీ అమ్మాయికి నాతో పాటు మీరు కూడా కావాలి. సో నాకు మీరు కూడా కావాలి సార్. ఒక్కసారి మా ప్రేమ గురించి ఆలోచించండి సార్, మీకే అర్థమవుతుంది. లోపలికి వెళ్ళవన్య, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఉంటాను సార్. ఒకసారి కుశల్తో మాట్లాడాలి. సార్ నాతో మాట్లాడాలంట? నేను ఓడిపోయాను, మీరే గెలిచారు. ఇన్ని రోజులు మీ ప్రేమ తప్పు అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది తప్పు నాదని. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకోమంటే
వాళ్ళ తండ్రి గురించి ఆలోచించి నా దగ్గరికి తీసుకొచ్చావే, అప్పుడు గెలిచావురా నువ్వు. నీ ప్రేమలో నిజాయితీ కనిపించింది. ఆ నిజాయితీయే నన్ను మార్చేసింది. నా కూతురు నీకు అప్పగిస్తున్నాను. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నీ ఇష్టం. మిమ్మల్ని ఎప్పుడు ఓడిపోయాలనుకోలేదు సార్. మా ప్రేమను అర్థం చేసుకుంటే చాలనుకున్నా. అర్థం చేసుకున్నారు. అయినా గెలిచింది మీరో మేమో కాదు సార్. ఇద్దరు ప్రేమికులు, ఓ తండ్రి కూతుళ్ళ ప్రేమ. ఆ మూర్తి గారు, సార్ చెప్పండి. ఆ పెళ్లి వాళ్ళని ఇంకెప్పటికి రావద్దని చెప్పండి. ఎందుకండి? మా అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదు. చూడండి హారిక, మనం పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎప్పుడో చేసుకునే వాళ్ళం. కానీ అంత పిరికి ప్రేమ కాదు నాది. మీ ఇంట్లో ఒప్పించిన తర్వాతే పెళ్లి చేసుకుంటా. నన్ను నమ్ము. మీ ఇంట్లో నేను ఒప్పిస్తా. మనం ప్రేమించి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండగలం నమ్మకం వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాని పారిపోయి పెళ్లి చేసుకుంటే మన ప్రేమకి అవమానం.